ఇది క్రైస్తవ విజయ జీవితం. ఇక్కడ అందుకే చెప్పాడు, శ్రమలు వస్తాయి నాయన, కష్టాలు వస్తాయి, శోధన అనేది వస్తుంది. శోధనను సహించువాడు ధన్యుడు. పాస్ అయ్యాడు వాడు, సహించినోడు. అక్కడ ఏం రాస్తుంది? శోధనకు పడిపోతే వాడు ఓడిపోయాడు, శోధనకు నిలిచినవాడు ప్రభువు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎంత గొప్ప ఆనందకరమైన భాగ్యము! ఆ జీవ కిరీటం ఎవరికి వస్తుంది? నువ్వెంత అంటే నువ్వెంత అని చూసుకున్నవాడా, సరే నీ సంగతి ఏంటో చూస్తానన్నవాడా, లోకమునకు ఈ జీవ కిరీటము దొరకదు. ప్రభువు తను ప్రేమించి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందని అంటే, శోధనకు నిలబడినవాడు, శోధన సహించినవాడు.